ఆలయ భూముల్లో మహిళలకు సంబంధించి సోలార్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పెడతారట. దాని ద్వారా ఆలయాలకు ఏం లాభం వస్తుంది? ఆలయ భూములు కాకుండా ఇవాళ దేశంలో ఆలయాల కంటే ఎక్కువ కూడా వక్ఫ్ బోర్డు, అదేవిధంగా చర్చిలకు ఎక్కువ భూములు ఉన్నాయి. వాటి జోలికి మాత్రం పోతలేరు. కానీ హిందువులకు సంబంధించినటువంటి ఆలయాల భూములన్నిటినీ ప్రభుత్వం తన చేతిలో పెట్టుకొని ఆ ఆలయాల భూములను ఇష్టానుసారంగా అమ్మేసుకునేటువంటి ప్రయత్నం చేసి తమ తాత సొమ్ములాగా, తమ అయ్య సొమ్ములాగా, తమ జాగీరులాగా దేవాలయ భూములన్నింటినీ ఇష్టానుసారంగా వ్యవహారం చేసి దేవాలయ భూముల్లో ఇండ్లు కట్టించి దేవాలయ భూముల్లో ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తూ దేవాలయాలను కేవలం ఆదాయ వనరుగా మార్చుకొని వాటి పవిత్రతను, ఆధ్యాత్మికను దెబ్బతీసి హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని దెబ్బతీసేటువంటి కుట్ర చేస్తున్నా ఇప్పటికీ ప్రజలు మేలుకోలేదు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే ఇష్టానుసారంగా వ్యవహరించుకుంటూ పోతే ఏం చేస్తాం మనం? ఏమీ చేయలేనటువంటిది అంతకంటే మనం ఏమీ చేయలేం. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తే నాకు పెన్షన్ వచ్చింది, నాకు కూలీలు వచ్చింది, లేకపోతే నాకు ఇది ఇచ్చిర్రు, నాకు అది ఇచ్చిర్రు, ఇంటింటికి ₹1,00,000 ఉచిత ఈ ఏంటో అన్ని పథకాలు పెట్టేసి, ఉచిత పథకాలు పెట్టేసి వాటి ద్వారా వచ్చినటువంటి పైసలను పట్టుకపోతే ఏమున్నది? మరి ప్రజల తెలివి కల్లోలా, ప్రజలు తెలివి తక్కువలా అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ రాజకీయ నాయకులు లక్షల కోట్లు దొబ్బుతున్నారు, మాకు ₹1 ఇస్తే తప్పేమని అనుకుంటున్నారు. ఆఖరికి ప్రజల సొమ్మును, రాష్ట్రాన్ని ఇటు రాజకీయ నాయకులు వాళ్ళు దోసుకోవడం కోసం ఇటు ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చేసి సంక్షేమ పథకాల పేరు మీద ఇష్టానుసారంగా ఇచ్చుకుంటూ పోతే ఇంకేం మిగిలదు ఈ దేశంలో? ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా వీళ్ళు వాళ్ళని కాదు. లాస్ట్కి ఏమైందంటే మాకు ఇష్టం లేకపోయినా వాళ్ళు ఇచ్చిర్రు, ప్రజలు అట్లా పథకాలు పెడితేనే ఓట్లు వేస్తారు కాబట్టి మేము అట్లా ఓట్లకు పథకాలు పెట్టాల్సి వస్తుంది. మేము మంచిగా చేస్తాము, అవినీతి చేయమని చెప్పినా ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి మేము కూడా అవతల పార్టీ కంటే ఎక్కువ, వాడు ₹1000 పెన్షన్ ఇస్తే మేము 2000 ఇస్తామని చెప్పాలి, వాడు 4000 ఉచితంగా ఇస్తా అంటే మేము 8000 ఇస్తాడని చెప్పాలి, వాడు ఆడోళ్ళకు 2000 ఇస్తాడంటే మేము 4000 ఇస్తామని చెప్పాలి. ఇట్లా పంచుకుంటూ పోతున్నారు తప్పితే సంపద పెంచుకుంటూ పోతలేరు. ఉన్న సంపద పంచుకుంటూ పోతున్నారు, కానీ సంపద పెంచడానికి ఏ ఆప్షన్ లేకుండా పోయింది. మళ్ళీ ఆఖరికి కేంద్రం ఏమిస్తలేదు, ₹1 ఇస్తలేదు, మేము ఇది అడిగినాం, అది అడిగినాం. మీ పైసలేమో ఇష్టానుసారంగా మీ పేర్ల కోసం ఏది పడుతుంది పనిచేస్తారు, మళ్ళీ కేంద్రం దగ్గర ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇంతకంటే దారుణం ఏముంటుంది?